కానీ ఇప్పుడు ఈ సినిమాను పక్కన పెడితే, మీరు మీ బ్రదర్ అయినా మీ ఫంక్షన్‌కి వస్తారు, కనిపిస్తారు. హ్మ్. హ్మ్. ఆయన సినిమాలో ఉన్నా లేకపోయినా హ్మ్. మీ పర్సనల్‌గానే వచ్చి కనిపిస్తారు. హ్మ్. బట్ మీరు అలా ఎక్కడా కనపడరు ఇంకా. ఎందుకంటే అంటే ఆహ్, ఏం లేదండి. అంటే నేను నా సినిమాల్లోనే, నా దాంట్లోనే స్టేజ్ మీద తక్కువ మాట్లాడతానండి. అంటే అదే. ఐ పర్సనల్లీ ఫీల్ అండి, మాట్లాడటం తప్పు కాదనండి. కానీ ఐ ఫీల్ యువర్ యాక్షన్ షుడ్ స్పీక్ లౌడర్ దెన్ యువర్ వర్డ్స్ అనుకుంటాను. బట్ మీరు పబ్లిక్‌లోకి ఎళ్తే ఎలా ఉంటది అన్నది ఈ సినిమా పబ్లిసిటీకి చేసినప్పుడు అర్థమైంది. యాహ్! చిత్తూరు ఎళ్ళినా, నరసరావుపేట ఎళ్ళినా నరసరావుపేట ఎళ్ళినా మ అసలు అంటే స బియాండ్ పాలిటిక్స్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఫ్యామిలీ మీద కావచ్చు, మీ ఆయన లెగసీ మీద మీ అందరి మీద ఉన్న అభిమానం కావచ్చు, అది మీ జనాల్లోకి వెళ్ళినప్పుడే కనిపిస్తది. అవును. అవును. ఇప్పుడు మీరు ఎప్పుడు వెళ్తారు? ఓన్లీ మీ సినిమా ఫంక్షన్‌కి వస్తారు. అవునండి. ఇక దేనికి రారు. పోనీ ఇంకోళ్ళు ఎవరైనా ఫంక్షన్‌కి చీఫ్ గెస్ట్‌గా వెళ్తారా? వెళ్ళరు. దేనికి కదలరు. ఆల్రెడీ ఫస్ట్ టైమ్ 2 సార్లు 2 ఊళ్ళకి పబ్లిక్‌లోకెళ్లారు. అవును. అవును. ఆ! ఆ! ఇది జరిగి చాలా కాలమైంది కదా! అసలు యాహ్! ఇలా చాలా. వెళ్ళి నేనిలా పబ్లిక్‌లోకి వెళ్ళిన ఈవెంట్ వాస్ పటాస్ సక్సెస్ అప్పుడండి. హ్మ్. తర్వాత ఎందుకో సో, ఒకసారి చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అంతమంది జనాలు ఒక మనిషి మీద అభిమానం పెట్టుకోవడం అంటే అది చాలా అదృష్టం. చాలా అదృష్టం. హ్మ్. అది. డెఫినెట్‌లీ. ఎలా అనిపించింది నర్సరావుపేటలో? హే! ఇట్స్ ఓవర్‌వెల్మింగ్ అండి. ఆ! అంటే ఆహ్, వాళ్ళ వాళ్ళ అభిమానానికి అసలు ఏమిచ్చి రుణం తీర్చుకుంటామండి. ఓన్లీ థింగ్ ఈస్ దట్ ఐ ట్రై మై బెస్ట్ టు గివ్ ఎ బెస్ట్ ఫిల్మ్. హ్మ్. మంచి సినిమా ఇద్దాం. అంతకంటే ఏముంటుందండి. వాట్ ఈస్ ద బాండింగ్ దట్ ఐ హావ్ విత్ ఎనీవన్. ఇట్స్ ఓన్లీ ఆ సినిమా ఆ తెర మీద మమ్మల్ని చూడటమో, లేకపోతే మా తాతగారు ఇచ్చిన లెగసీ అది. అదే అంతే. సో, ఆ అభిమానం అది. సో, వాళ్ళకి రుణం తీర్చుకోవాలంటే అండి, ఐ పర్సనల్లీ ఫీల్ ఒక మంచి కథ ఇద్దాం. ఒక మంచి ఫిల్మ్ ఇద్దాం. లెట్స్ ట్రై అవర్ బెస్ట్. ఎంత హార్డ్ వర్క్ చేయగలిగితే అంత హార్డ్ వర్క్ చేయాలనేది నా యాస్పెక్ట్. చిత్తూరులో పెద్ద ఊరేగింపు హడావిడి. థాంక్స్ ఫర్ ఎవ్రీవన్, ప్రతి ఫ్యాన్స్‌కి లైక్ యూ నో. ఆ! సో